ఆద్య చెప్పిన అబద్ధాలు పట్టుకుని సురభి శివని ప్రశ్నించి అతన్ని అనుమానిస్తుంది. శివకి కన్నన్ కాల్ చేసి మల్హోత్రా ఫ్యామిలీ గురించి చెప్తాడు. శివ అభికి ఫోన్ చేసి నిరంజన్ గురించి ఆరా తీస్తాడు. శివ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఆద్యని కాఫీ షాప్లో మీట్ అవుతుంది సురభి. చెప్పు ఆద్య, నిన్న రెడ్ మ్యాన్షన్ బార్లో ఏం జరిగింది అని అన్నది సురభి. సురభి ఎప్పుడైతే క్వశ్చన్ చేసిందో వెంటనే ఆద్య తను చాలా బాధపడుతున్నట్లు తన పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది. అక్క, నిన్న నా క్లాస్మేట్స్ ముందు నాకెంత అవమానం జరిగిందో నీకు తెలియదు. శివ కావాలని ఆ వైల్డ్ ఉమెన్ని నన్ను కొట్టడానికి పంపించాడు. శివకి వేరే స్త్రీతో సంబంధం ఉందని నేనప్పుడే తెలుసుకున్నాను. ఆమె ఎవరు అని నేను శివని అడిగాను. అతనేం చెప్పలేదు. అయితే ఆ వచ్చిన ఆమెకి నీ గురించి చెప్పాను. ఆ వెంటనే ఆమె నన్ను చెంపదెబ్బ కొట్టింది. చూడు, దెబ్బ ఇంకా మానిపోలేదు అని రాణి కన్నీళ్లను తుడుచుకుంటూ బాధగా అన్నది ఆద్య. సురభి ముఖం చిట్లించింది. ఆమెకు బాధగా ఉంది. ముఖ్యంగా ఆద్య ఫేస్ తను నిజం చెప్తున్నట్లుగా జెన్యూన్గా ఉంది. అండ్ ఆమె ముఖంపై 5 వేళ్ల అచ్చులు ఇంకా కనిపిస్తున్నాయి. ముఖం ఓ పక్కకి ఉబ్బి ఉంది. ఆద్యనలా చూస్తుంటే సురభికి చాలా ఇబ్బందిగా అనిపించింది. సురభి కాసేపు ఆలోచించి, ఆద్య, ఆ అమ్మాయి ఎలా ఉంది? తన అసలు పేరేంటి అని అడిగింది. అక్క, ఆమె చాలా అందంగా ఉంది. ఆమె పేరు సువీక్ష నాయక్ అని అంటున్నారు. అక్క, ఆ శివ నీకు చాలా అన్యాయం చేస్తున్నాడక్క. నేను ఆమెను భరించగలను, కానీ నువ్వు ఆమె వాయిస్ని కూడా వినలేవు. శివ ఇలా చేస్తున్నాడు అంటే తను నిన్ను అస్సలు సీరియస్గా తీసుకోవట్లేదక్క. అతను ఒక లూజర్. అతను తినడానికి నీ మీద ఆధారపడి ఉంటున్నాడు. కానీ అతను బయట చేసే పనులు చాలా ఉన్నాయి. ఆద్య చెప్పేది విన్న సురభి ముఖం చిట్లించి డీప్ వాయిస్తో, షటప్ ఆద్య, నువ్వు మాట్లాడుతోంది మీ బావగారి గురించి. అతని గురించి మాట్లాడేటప్పుడు నువ్వు తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని అన్నది. అప్పటి వరకు శివపై సురభి కోపంగా ఉంది అని అనుకున్న ఆద్య తననెలా వార్న్ చేసేసరికి ఆద్య ఆశ్చర్యపోయింది. వెంటనే తల వంచుకొని, సారీ అక్క అని అంది. సురభి శివకి ఇంత వాల్యూ ఇస్తుందని ఆద్య అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాంప్లికేటెడ్ ఎక్స్ప్రెషన్స్తో ఆద్య వైపు చూస్తుంది సురభి. ఆద్య శివ పట్ల ఒకలాంటి ధిక్కారంతో ఉంది అని ఆమెకి అర్థమైంది. ఆద్య బ్యాడ్ యాటిట్యూడ్ని బట్టి శివ ఆమె పట్ల కేర్ తీసుకోలేదు. బట్ ఈ అందమైన సువీక్ష నాయక్ సంగతేంటి? తన గురించి శివ ఎప్పుడు నాకు చెప్పలేదు. తనెక్కడి నుంచి వచ్చింది అని అనుకున్న సురభి అయోమయంలో పడింది. అక్క, నేను చెప్పింది నువ్వు నమ్మకపోతే శివని నా ముందు అది అబద్ధమని చెప్పమను. శివ ఆ స్త్రీ ఇద్దరూ చేయి చేయి కలుపుకోవడం, ముద్దు పెట్టుకోవడం నేను చూశానక్క అని సురభిని మళ్లీ రెచ్చగొట్టే పని మొదలుపెట్టింది ఆద్య. సురభి తల పగిలిపోతోంది. ఆమెకి ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. అక్క, నేను ఆమెతో తన్నులు తిన్నాను. అది కూడా నా ఫ్రెండ్స్ అందరి ముందు. ఇక నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు నాకెంత ఇబ్బందిగా ఉంటుంది. ఈ అవమానం నుంచి బయటపడటానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలక్క అని అన్నది ఆద్య. సురభి ఏం మాట్లాడకపోవడంతో ఆద్య మళ్లీ బాధపడుతూ, అక్క, నేను ప్రజెంట్ బాంబేలో ఉన్నాను. ఇక్కడ నువ్వు తప్ప నా వాళ్ళెవ్వరూ లేరు. ఇంక నువ్వే నాకు హెల్ప్ చేయకపోతే నేనెవరిని అడగాలక్క అని ఏడుపు నటిస్తూ అన్నది. చూడు ఆద్య, నేనొకటి నీకు క్లియర్గా చెప్తున్నాను. నీ మూడ్ని దేనికి ఎఫెక్ట్ చేయకు. నువ్వు కాలేజీకి వెళ్ళి బాగా చదువుకో. నువ్వు స్టడీస్ కోసమే కదా ఇక్కడికొచ్చింది. ముందు స్టడీస్పై ధ్యాస పెట్టు, సరేనా అని గంభీరంగా అన్నది సురభి. ఈ ఫేజ్తో నేను వెళ్ళి కాలేజీలో నా ఫ్రెండ్స్ని కలవలేను. అయితే అక్క, నువ్వు నాకు ఒక 2 లక్షలు అప్పుగా ఇస్తావా అని సురభి వైపు ఇంట్రెస్టింగ్గా చూస్తూ అడిగింది ఆద్య. సురభి డౌట్గా చూస్తూ, నువ్వింకా చదువుకునే అమ్మాయివి, నీకు 2 లక్షలు కావాలా? అంత డబ్బెందుకు నీకు అని అన్నది. నిజానికి
సురభి ఆద్య బాంబేకొచ్చాక ఆమె కాలేజీ ట్రాన్స్ఫర్ ఫీ అండ్ కాలేజీ ఫీజు కూడా తనే కట్టింది. అంతేకాదు, ఆద్య అడగడంతో సురభి ఆద్య కోసం ఒక ఫ్లాట్ కూడా రెంట్కు తీసుకుంది. ఆ ఫ్లాట్కి సంవత్సరం పాటు రెంట్ కూడా పే చేసేశారు. అండ్ లాస్ట్ టైం ఆద్యతో కలిసి షాపింగ్కి వెళ్ళి తనకు నిత్యావసరాలకు కావలసిన అన్ని వస్తువులను తీసుకున్నారు. అండ్ అప్పుడు కూడా ఆద్య చాలా ఫేమస్ బ్రాండెడ్ డ్రెస్సెస్, వస్తువులు తీసుకుంది. సో ఇప్పుడు ఆద్య డబ్బులు అడిగేసరికి సురభి కాస్త కన్ఫ్యూజ్ అయింది. తను ఆద్య కోసం ప్రతీదీ అరేంజ్ చేసి పెట్టింది. అయినప్పటికీ తనకిప్పుడు డబ్బెందుకనేది సురభికి అర్థం కాలేదు. సురభి ఆలోచన అర్థమైన ఆద్య, అంటే అక్క, నా ముఖం మీద దెబ్బ తగిలింది కదా, నేను కొద్ది రోజులు కాలేజ్కి వెళ్ళను. కాస్త రిలాక్స్ అవ్వటం కోసం ఏదైనా టూర్కి వెళ్ళాలనుకుంటున్నాను. దెబ్బతో నేను ఎలా కాలేజ్కి వెళ్తాను? అండ్ నేను ఆ దెబ్బని రికవర్ చేయించుకోవడానికి బ్యూటీషియన్ దగ్గరికి కూడా వెళ్ళాలనుకుంటున్నాను. దీనికి కూడా చాలా డబ్బు ఖర్చు అవుతుంది. లేదంటే అది మచ్చలా పడిపోతే నా ఫ్యూచర్ ఏంటక్క? నన్నంతా హేళన చేస్తారు అని అన్నది ఆద్య. సురభి ఆద్యని చూసింది. ఆద్య ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు కాస్త డిఫరెంట్గా ఉంది. సురభి ఏం మాట్లాడకుండా ఆలోచనలో ఉండిపోవడంతో ఆద్య మళ్ళీ తన పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది. సరే అక్క, నువ్వు నన్ను చాలా ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నా చిన్నప్పటి నుండి నువ్వు నన్ను ఆడుకోవటానికి తరచూ బయటకు తీసుకెళ్లేదానివి. అప్పుడు నువ్వు నా కోసం నీ దగ్గరున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేదానివి. కానీ ఇప్పుడు నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా నాకు ఒక 2 lakhs ఇవ్వడానికి ఆలోచిస్తున్నావు కదా, అది కూడా నా ఫేస్ చూస్తూ అని అన్నది. సురభి ఆద్య ముఖంపై వాచి ఉన్న వాపును చూసి కాస్త ఫీల్ అయింది. ఆద్యకి ఈ పరిస్థితి రావటానికి శివనే కారణం కదా అని అనుకుంది సురభి. ఆద్య, నేను నిన్ను తర్వాత బ్యూటీషియన్ దగ్గరికి తీసుకెళ్తాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సేఫ్గా ఉండు. నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు కష్టపడి చదువుకో. ఇంకెప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్కి వెళ్ళకు, సరేనా అని గంభీరంగా అన్నది సురభి. అక్క, నేను ఎలాంటి దాన్ననే విషయం నీకు బాగా తెలుసు కదా. నేను స్టడీస్ విషయంలో కూడా చాలా బెస్ట్గా పర్ఫామ్ చేస్తాను అని ఎక్సైటెడ్ ఎక్స్ప్రెషన్స్తో అన్నది ఆద్య. ఇంతలో హై హీల్స్ టకా టకా కొడుతున్న సౌండ్ వినిపించింది. ఇద్దరూ అటుగా చూశారు. స్కై బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని ఆరగెంట్ ఫేస్తో ఉన్న ఓ పొడవైన అమ్మాయి సురభి దగ్గరికి వచ్చింది. హలో, నువ్వేనా సురభి అంటే? నా పేరు సువీక్ష నాయక్ అని సురభి వైపు చూస్తూ అన్నది సువీక్ష. ఆమె వెనకే బ్లాక్ కలర్లో ఇద్దరు లేడీ బాడీగార్డ్స్ ఉన్నారు. అక్క, తనే నన్ను కొట్టింది అని సురభికి చెప్పింది ఆద్య. ఆమె మనసులో ఇంకా సువీక్ష కొట్టిన దెబ్బల తాలూకు భయం పోలేదు. అక్క, నేను చెప్పాను కదా శివతో రిలేషన్షిప్లో ఉందని, అది ఈమె అని మెల్లగా సురభి చెవిలో చెప్పింది ఆద్య. ఆర్ యూ సువీక్ష నాయక్ అని చిన్నగా అడిగింది సురభి. సువీక్షని కింది నుంచి పై వరకు పరిశీలించింది సురభి. సువీక్షలో ఏదో స్పెషల్ అట్రాక్షన్ ఉంది. ఆమె టాప్ టు బాటమ్ ఒకలాంటి ప్రకాశం వెదజల్లుతోంది. తనలో అహంకారం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తను ఆర్డినరీ బ్యూటీ కాదు, ఎక్స్ట్రాడినరీ బ్యూటీ అని ఫీల్ అయ్యేలా ఉంది. ఏ వ్యక్తి అయినా ఆమెను చూడగానే ప్రేమలో పడిపోతాడు అని ఆమెను చూస్తూ ఆలోచిస్తుంది సురభి. ఒక ఆర్డినరీ అబ్బాయి ఇలాంటి టెంప్టింగ్ అమ్మాయిని తట్టుకోగలడా? అలా ఉండాలంటే వాడు ఎంతో గొప్పవాడయ్యి ఉండాలి. సువీక్ష సురభి వైపు ఇంట్రెస్టింగ్గా చూసింది. అండ్ ఆద్య వైపు సీరియస్గా చూస్తూ, యూ లిటిల్ విలేజ్ గర్ల్, నువ్వింకా ఏడుస్తూనే ఉన్నావా? నిన్న నైట్ నేను చెప్పిన లెసన్ నేర్చుకున్నావా లేదా అని అడిగింది. వాట్ ఈస్ దిస్? ఏం చేస్తున్నారు మీరు? ప్లీజ్ పొలైట్గా బిహేవ్ చేయండి. ఎందుకు మీరు మీ ఇన్ఫ్లుయెన్స్తో జనాల్ని ఇబ్బంది పెడుతున్నారు అని కొంచెం కోపంగా సీరియస్ ఎక్స్ప్రెషన్స్తో సువీక్ష వైపు చూస్తూ అన్నది సురభి. వాట్? నేను మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నానా? హలో సురభి, నీకొక విషయం తెలియదనుకుంటా. నేనెవ్వరితోనైనా ఫైట్ చేస్తాను. నీకేమైనా డౌటా? సురభి,
మిమ్మల్ని శివ పురుషోత్తం ప్రొటెక్ట్ చేస్తున్నాడు. మాకే ప్రాబ్లం లేదనుకోకు. నువ్వు ముందు నీ ఓన్ ఐడెంటిటీని గుర్తించు. నువ్వు హైదరాబాద్లో ఓ చిన్న కంపెనీకి సీఈఓవి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఓ చిన్న పల్లెటూరు నుంచి మొదలవుతుంది. నువ్వు నీ సిస్టర్ విలేజ్ గర్ల్స్ అని చాలా క్లియర్గా కనిపిస్తున్నారు. అలాంటి నువ్వు శివకి సరైన వ్యక్తివనుకుంటున్నావా? శివ లాంటి వ్యక్తి పక్కన నువ్వుండటానికి సరిపోతావా అని ఆరగెంట్గా అన్నది సువీక్ష. చూసావా అక్క, చూసావా నీ ముందే ఎలా మాట్లాడుతుందో చూడు. మనం పల్లెటూరు అమ్మాయిలమని తిడుతోంది. ఆమెకెంత అహంకారమో. మనం ఖచ్చితంగా తనకి సరైన లెసన్ చెప్పే వ్యక్తిని వెతుక్కోవాల్సిందే అని నిప్పులు చిమ్ముతూ అన్నది ఆద్య. తనని చిన్న పల్లెటూరు అమ్మాయి అని అంటుంటే ఆద్యకి చాలా కోపం వస్తుంది. సురభి ఏం మాట్లాడకపోవడంతో, అక్క ఆమెను చూసావా ఎంత అహంకారంగా ఇక్కడికొచ్చిందో చూడు. ఇక్కడికొచ్చి కూడా నీతో ఇలా మాట్లాడడానికి ఎంత ధైర్యం. నేను నీకు ఆల్రెడీ చెప్పాను, శివ ఆమెతో చాలా డీప్ రిలేషన్షిప్లో ఉన్నాడని. అతను లాస్ట్ నైట్ ఆమెని హక్ చేసుకున్నాడు అని అన్నది ఆద్య. సురభికి ఆద్య చెప్పేది వింటూ ఉంటే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అనిపించింది. అందులో సువీక్ష చాలా అహంకారంతో తనని తాను ఛాలెంజ్ చేసుకునేలా మాట్లాడుతుంది. హే లిటిల్ గర్ల్, ఏంటి మళ్ళీ ఏడవాలనుందా అని ఆద్య వైపు సీరియస్గా చూస్తూ, నువ్వు ముందు ట్రూత్ మాట్లాడటం నేర్చుకో, లేదంటే నువ్వు ప్రతిసారి నాతో దెబ్బలు తింటావు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి సిచ్యువేషన్ని క్రిటికల్ చేయకు, అర్థమైందా అని అన్నది సువీక్ష. ముందు రోజు ఆద్య మాటలు విన్నప్పుడే ఆమెకి ఆద్య మీద నెగటివ్ ఇంపాక్ట్ పడిపోయింది. అందుకే ఆద్యని కొట్టింది. కానీ ఈరోజు ఆద్య మళ్ళీ అలానే మాట్లాడుతోంది, రూమర్స్ క్రియేట్ చేస్తుంది. ఇలాంటి అద్భుతమైన రిలేటివ్స్తో హైదరాబాద్లో ఈ శివ ఎలా ఉన్నాడో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అని అనుకుంది సువీక్ష. నేను అని ఆద్య సువీక్ష మాటలను ఖండించాలని ఏదో అనబోయింది. కానీ సురభి ఆమె వైపు సీరియస్గా చూసింది. ఆ చూపుకే ఆద్య ఆగిపోయింది. ఆద్య నువ్విక్కడి నుంచి వెళ్ళు అని సీరియస్గా అన్నది సురభి. ఆద్య చాలా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొద్ది దూరం వెళ్ళాక ఆద్య వెనక్కి తిరిగి చూసింది. అక్కడి నుంచి సువీక్ష బ్యాగ్ కనిపిస్తుంది. అది చూసి ఆద్యకి కాస్త భయంగా అనిపించింది. అయితే ఆద్య మనసులో మాత్రం సిచ్యువేషన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ప్రాబ్లం ఎంత పెద్దదైతే అంత మంచిది. సువీక్షనే సురభి అక్క దగ్గరికి వెతుక్కుంటూ వచ్చింది. ఇది ఖచ్చితంగా సురభి అక్కకి కోపం తెప్పిస్తుంది. ఒక్కసారి అక్క తన కోపాన్ని బయట పెట్టిందంటే శివకి సువీక్షకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ సురభి అక్క వాళ్ళని నమ్మదు అని అనుకున్న ఆద్య చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అయింది. ఆమె సాధించాలనుకున్నది ఇదే. ఆమెకి తన సిస్టర్ హస్బెండ్ శివ పట్ల చాలా అసహ్యంగా ఉంది. అందుకే ఆమె ఈ విధంగా శివపై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంది. ఆద్య వెళ్ళగానే ప్రశాంతంగా సువీక్ష వైపు చూస్తూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అన్నది సురభి. సువీక్ష వెక్కిరిస్తూ సురభిని రెచ్చగొట్టే కళ్ళతో చూస్తూ, నేను నీకోసమే వెతుకుతున్నాను. నేను నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటంటే నువ్వు నా శివకి దూరంగా ఉండు. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా? నీకేమాత్రం బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు శివ పురుషోత్తం నుంచి దూరంగా వెళ్ళిపోతావు అని అంది. ఆమె మాట్లాడుతున్నంతసేపు సురభి వైపు చాలా జాగ్రత్తగా చూసింది. అయితే సురభి యొక్క నిలకడతో కూడిన ఎక్స్ప్రెషన్ చూసిన సువీక్ష ఆశ్చర్యపోయింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఇలాంటి హై టెంపర్మెంట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుందని సువీక్ష ఎక్స్పెక్ట్ చేయలేదు. శివ మాట వినకుండా సురభిని కలవడానికొచ్చిన సువీక్షకి శివ ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు? సువీక్షకి సురభి ఏం సమాధానం చెప్పబోతుంది? ఇంత గందరగోళం సృష్టించిన ఆద్య ఫ్యూచర్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.